ఉదయము నిద్ర లేస్తాను కనపడే దేవుడు సూర్యదేవుడు. సూర్యదేవుడి వల్ల వచ్చే విటమిన్స్, ఒక డి విటమిన్ వస్తుంది. ఆ డి విటమిన్ అనేదే ప్రతి విటమిన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే డి విటమిన్ ఉండాలి. అందుకనే పూర్వకాలంలో రాజులు కావచ్చు, మన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎవరైనా కూడా వాళ్ళు గురుకులాల్లో చదువుకునేటప్పుడు నది ఒడ్డుకు వెళ్ళి, నది ఒడ్డున ఉదయం సూర్యోదయం అయ్యేటప్పుడు 9 దోసిళ్ళ నీళ్లు తాగేసి, నదిలో నీళ్లు సూర్యుడికి ఆర్ఘ్యమిస్తూ నమస్కారం చేసుకునేవాళ్ళు సూర్యుడిని. అంటే ఏం జరిగేది అందువల్ల అనేసి అంటే, 9 దోసిళ్ళ నీళ్లు తాగటం వల్ల అది ఆల్కలైన్ వాటర్ దొరికేది ఆ రోజుల్లో. నదుల్లో ఎక్కడ చూసినా కూడా pH వాల్యూ తీసుకుంటే ఆ రోజు 7కు పైన నీళ్ళల్లో ఉండేది. ఈరోజు ఆ నీళ్లు లేవు, అటువంటివి దొరకదు. కానీ ఈరోజు మామూలుగా మినరల్ వాటర్ అని ఒక భూతాన్ని ఇస్తున్నారు. అందులో ఏ మినరల్స్ ఉండవు, ఏముండవు. దాంట్లో అది ఆల్కలైన్ కాదు, ఎసిడిక్ ఉంటాయి ఆల్మోస్ట్, లేకపోతే న్యూట్రల్ ఉంటాయి, 6 pH మీద ఉంటుంది. అటువంటి నీళ్లు తాగిన ఉపయోగం లేదు. డి విటమిన్ కావాలి అంటే ఆల్కలైన్ వాటర్ తాగి ఎండలో 45 నిమిషాలు నిలబడగలిగితే డి విటమిన్ ఎంత కావాల్సింటే వస్తుంది. అంటే ఒక చిన్న విషయం చెప్పాలి అంటే, సి విటమిన్ ఉంటేనే డి విటమిన్ వస్తుంది. ఈరోజు తీసుకుంటే 100కి 90 మంది జనాల్లో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల జరిగే నష్టం ఏంటి అంటే, ఏ విటమిన్ కావచ్చు, లేకపోతే న్యూట్రియంట్స్ని కావచ్చు, మినరల్స్ని కావచ్చు, మన శరీరం తీసుకోలేకపోతుంది. డి విటమిన్ ఉంటేనే మిగతా ఏదైనా కూడా శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే లేదు, తిన్న ఆహారం నుంచి తీసుకోగలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చెప్తారు అంటే 7 వారాల కోర్స్ అని ఇస్తారు టాబ్లెట్స్. అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలంటే డి విటమిన్ ఉండాలి ముందు. డి విటమిన్ కోసం డి విటమిన్ ఇస్తారు వాళ్ళు, కానీ అబ్జర్వ్ చేసుకోవాలంటే బాడీలో డి విటమిన్ ఉండాలి. నేను ఒకటి ఏం చెప్తానంటే, చాలామంది వాకింగ్ చేస్తుంటారు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే కొందరు వాకింగ్ వెళ్తారు. అలా వాకింగ్ చేయటం వల్ల ఏ ఉపయోగం లేదు. వాకింగ్ చేయటం ఎందుకు అనేసి అంటే, ఫస్ట్ డి విటమిన్ కోసము, రెండోది బాడీలో పార్ట్స్ అన్ని ఫ్రీగా మూవ్ అయ్యేదానికోసం. అంటే మనం పని చేయకుండా, వాకింగ్ చేయకుండా ఉంటే కొద్ది రోజులకి ఆ పార్ట్స్ కూడా సరిగా పనిచేయవు. అది మొట్టమొదటిది. తర్వాత రెండోది వచ్చేసి డి విటమిన్ కోసం వెళ్తాము, ఎండలో వెళ్ళాలి. నేను ఒకటి చెప్తాను, రోజు సూర్యోదయం అయ్యేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మకాయ పిండేసుకొని ఆ నీళ్లను తాగే పద్ధతి ఉంటుంది. ఎండలో కూర్చొని ఒక గుక్క నీళ్లు తాగటం, 10 నుంచి 12 సెకండ్లు నోట్లో ఉంచుకోవటం, తర్వాత మింగేయటం. అంటే ఒక గుక్క తీసుకొని నోట్లో ఉంచుకున్నప్పుడు, మామూలుగా నిమ్మకాయ కూడా ఎసిడిటీ, చాలామంది చెప్తుంటారు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, నిమ్మకాయ తాగితే ఎసిడిటీ వస్తుంది అనేసి. కానీ 10 నుంచి 12 సెకండ్లు ఉంచుకోవటం వల్ల పూర్వకాలంలో నదిలో నీళ్ళు ఎలాగ ఉండేటియో ఆల్కలైన్ వాటర్ అలాగా తయారైపోతుంది భూమి కలిసిన తర్వాత. 8 pHకు పెరుగుతుంది నోట్లో నీళ్ళు ఉంచుకోవటం వల్ల. అందుకని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కూడా తగ్గిపోతుంది. సింపుల్, లీటర్ నీళ్ళు తీసుకున్నాం, నిమ్మకాయ పిండుకున్నాం, సి విటమిన్ వచ్చేసింది, నోట్లో 10 సెకండ్లు ఉంచేసుకోండి, మింగేసేయండి. ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ రావటం వల్ల ఉపయోగం ఏంటంటే, నవధాతువులు అంటాం, 9 రకాల న్యూట్రియంట్స్ని మన శరీరం తీసుకోగలుగుతుంది. డి విటమిన్ ఒక్కటి వస్తే చూడండి, 9 రకాల న్యూట్రియంట్స్ని మన శరీరం తీసుకోగలుగుతుంది. అందులో నంబర్ 1 కాల్షియము, ఫాస్ఫరస్. కాల్షియం, ఫాస్ఫరస్ రావటం వల్ల మన ఎముకలు గట్టిపడతాయి. ఈరోజు నార్మల్గా పిల్లలందరూ ఏంటంటే 10 గంటలకు నిద్ర లేయటం అలవాటు అందరికీ. ఉదయం 10 గంటలకి ఎండలకి పోకపోవటంతో ప్రతి ఒక్కళ్ళ ఎముకలు పెలిసైపోయినాయి, ఊరికే ఇరిగిపోతాయి. కింద సైకిల్లో పడ్డాడు అంటే సైకిల్ నుంచి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. అందుకనే వీధికి హెయిర్ కటింగ్ సెలూన్ల కంటే ఎక్కువ ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ అయిపోయినాయి. కారణం బోన్ స్ట్రెంగ్త్ లేకపోవటం వల్ల, డి విటమిన్ మనం తీసుకోకపోవటం వల్ల. డి విటమిన్ వల్ల ఫస్ట్ చెప్పాను కదా, కాల్షియం, ఫాస్ఫరస్ వస్తుంది, ఎముకలు గట్టిపడతాయి. రెండోది వచ్చేసి మ్యాంగనీస్ అండ్ మెగ్నీషియం. ఈ రెండు రావటం వల్ల మన కండరాలు చాలా స్ట్రెంగ్త్గా తయారైపోతాయి. ఎంత సింపుల్గా తయారైపోతుంది చూడండి. తర్వాత మూడోది వచ్చేసి సిలికాన్ అండ్ బోరాన్. ఈ రెండు ఉండటం వల్ల మనకు ఫీన్స్ కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, లేకపోతే మెదడు నుంచి వచ్చే నరాలు కావచ్చు తయారవుతాయి. చాలా స్ట్రెంగ్త్గా తయారవటంతో మనకు ఏ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ రాదు, హార్ట్ అటాక్ రాదు. తర్వాత రక్తం వస్తుంది, ఏది ఐరన్ ఉంటుంది. ఐరన్ తీసుకోగలగటంతో రక్తం ఎంత కావాల్సిన తయారవుతుంది. చూడండి, బాడీ కంప్లీట్ తయారైపోయింది. ఈ బాడీ నడవాలి అని అంటే 84 రకాల హార్మోన్స్ కావచ్చు, క్యాటలిస్ట్ కావచ్చు, జీర్ణరసాలు కావచ్చు, సెక్స్ హార్మోన్స్ కావచ్చు, 84 రకాలు ఉంటాయి.
ఈ 84 రకాలు అయోడిన్తో తయారవుతాయి. అయోడిన్ కూడా డి విటమిన్ తయారు చేసుకుంటుంది. లాస్ట్లో పొటాషియం. పొటాషియం ఏంటంటే జబ్బులు రాకుండా మనిషికి చేస్తుంది. వాళ్ళకు రెసిస్టెన్స్ వస్తుంది, అంటే జబ్బులు రావు. చూడండి, ఒక్క డి విటమిన్ తీసుకోవటం వల్ల మనిషికి ఎటువంటి స్ట్రెంగ్త్ వస్తుందో, ఈ నవధాతువులు రావటంతో మనకు శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా కంప్లీట్ బాడీ తయారైపోయింది. అందుకని నేను ఒక సలహా ఏంటంటే, మన పిల్లలకి అలవాటు చేయండి. రాత్రి ఎక్కువసేపు నిద్రపోయేసి పొద్దున్నే సూర్యోదయంలో రాకపోతే ఉపయోగమే లేదు. 4:30 గంటల వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సూర్యోదయం అయ్యేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ నిండా తీసుకోండి, అందులో నిమ్మకాయ పిండండి, తాగుతూ వెళ్ళండి. సింపుల్. డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వచ్చిందంటే నవధాతువులు వస్తాయి. మన ఆరోగ్యం వండర్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక్కటి చేయగలిగితే 90% జబ్బును మనం నయం చేసుకోవచ్చు.